ఇవన్నీ కూడా మీకు తెలిసిందా? నాకు ఒక్కటే అడుగుతున్నా, ప్రశ్నించినటువంటి నాయకుల ఇండ్లపై ఈ ప్రభుత్వం దాడులు చేస్తా ఉంది, దాడులు చేయిస్తా ఉంది. చివరికి ఇండ్లకు నిప్పంటిస్తుంది. ఇంట్లో సభ్యులు ఉండంగానే ఇండ్లలో మనుషులను కూడా కాల్చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇళ్లకే నిప్పంటిస్తుంది. ఇంట్లో మనుషులను పెట్టి ప్రశ్నించే నాయకుల ఇండ్లకు నిప్పు మీరు పెట్టవచ్చేమో, కానీ రేపు ప్రశ్నించే రోజు, ప్రజలు ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది. ఎన్ని లక్షల ఇండ్లకి మీరు నిప్పు పెట్టగలరు? ఎన్ని కోట్ల ప్రజల ఇండ్లకు మీరు నిప్పు పెట్టగలరు? నాయకుల ఇండ్లకి పెట్టగలరు? పోలీసుల పర్యవేక్షణలు. ప్రజలే ప్రశ్నించే రోజు తొందరలో ఉంది. అంటే ప్రజల ఇళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రశ్నించిన ప్రతి ఇంటిని తగలబెడతారా? తగలబెట్టండి చూద్దాం. ఎందుకంటే మీకు ఓటేసినటువంటి పాపానికి వాళ్ళ ఇల్లు తగలబెట్టినప్పుడే కదా మీకు కూడా ఆ సంతృప్తి ఉంటుంది. తగలబెట్టండి. నేను చెప్తున్నా కదా, ప్రశ్నించే రోజు రోడ్డుపైకి వచ్చి ప్రజలు అతి తొందరలో ఉంది. ఎన్ని లక్షల ప్రజల ఇళ్లను తగలబెట్టగలరో ప్రజలు కూడా చూడడానికి సిద్ధంగా ఉన్నారు.